ధ్యానించుకుందాం. ఈ వారంలో మనం పోయిన వారం ఏం మాట్లాడుకున్నాం ఎంతమందికి గుర్తుందో నాకు తెలియట్లేదు. మనుషులకి మనం భయపడితే దేవునికి భయపడితే మనుషులకి భయపడాల్సిన అవసరం లేదనే మాట నేర్చుకున్నాం కదా. మనుషులకి ఎంతమంది భయపడ్డారు ఈ వారంలో? ఎవరో ఒక మనిషి, మీ బాస్ గురించో, మీ పరిస్థితుల గురించో, అంటే మానవ పరిస్థితుల గురించి గాని, ఒక మనిషి గురించి గాని ఎంతమంది భయపడ్డారు చెప్పండి? అంటే ఇంచుమించు నాకు తెలిసి అందరూ చేతులెత్తారు నాతో సహా. ఈ భయము అనేది ఎందుకొస్తది? ఏం చేయాలి అనేది ఈరోజు కొంచెం ధ్యానం చేసుకుందాం. ఈ వారంలో దేవుడు నాతో మాట్లాడిన మాటలను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క భయం అనేది చాలా తొందరగానే స్టార్ట్ అయిపోయింది. ఆదికాండం 3వ అధ్యాయంలోనే భయం అనేది ప్రారంభమైంది. అప్పటి వరకు భయం లేదండి. మొదటి 2 అధ్యాయాల్లో భయానికి అసలు తావులేదు. కానీ 3వ అధ్యాయానికి వచ్చేపాటికి భయము ప్రారంభమైంది. చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. మొట్టమొదటిసారి ఒక మనిషి భయపడటం ఇక్కడ చూస్తున్నాం మనం. మొదటి మానవుడు ఆదాము ఆ రోజు వరకు భయపడలేదు. కానీ 3వ అధ్యాయం 10వ వచనానికి వచ్చేపాటికి భయపడిపోయాడు. తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని కనుక భయపడి దాగుకొంటిని అనెను. ఎందుకు వచ్చింది భయం? ఇంతకు ముందు లేదు కదా. సడన్ గా ఎక్కడి నుంచి వచ్చింది భయం? భయం అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకు తెలుసు అనుకుంటున్నాను ఈ సందర్భం. ఆదాము తప్పు చేశాడు, పాపం చేశాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞను అతిక్రమించగానే దేవుని సన్నిధి నుండి పక్కకు వచ్చేసాడు. దానితో అంతకు ముందు లేని భయం ఇప్పుడు పుట్టుకొచ్చింది. అంటే దేవుడితో ఉన్నప్పుడు లేని భయం ఎప్పుడైతే పాపం చేశాడో, పాపము అతన్ని దూరం చేసిందో దేవునికి, వెంటనే భయం పట్టుకుంది. అంటే దేవునిలో ఉంటే భయం ఉండదు, దేవుని నమ్ముకున్న వారికి భయం ఉండదు. ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం కోల్పోతామో, పాపంలో పడిపోతామో, అప్పుడు భయము ఆటోమేటిక్ గా జీవితంలో ప్రవేశిస్తుంది. ఒకసారి ప్రకటన గ్రంథంలో కూడా ఒక వచనం చదువుకుందాం. మీకు ఒక వచనం చూపించాలని ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథం 11వ వచనం చదువుతున్నాను చూడండి. 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. హల్లెలూయా. ఇక్కడ ఒక గుంపు ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తుని సంపూర్ణంగా విశ్వసించిన ప్రజలు వీళ్ళు తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆ యొక్క అపవాదిని, సాతానుని జయించారు. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, సాక్ష్యాన్ని బట్టి సాతానుని జయించారు. మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మన తెలుగులో అలా ఉంది. ఇంగ్లీష్ లో ఒక ట్రాన్స్లేషన్ లో ఏమని ఉందంటే, దే వర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ డెత్ అని ఉంటుంది. అంటే వాళ్ళు మరణానికి భయపడలేదు. మరణానికి కూడా, ఆఖరికి తమ ప్రాణాలు పోతాయి అనే భయం కూడా లేకోకుండా గొర్రె పిల్ల రక్తమును బట్టి దేవుడు తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వాణ్ణి జయించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, అక్కడేమో ఆదాముకి భయం వేసింది. ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి అన్నా గానీ భయం లేదంట. చచ్చిపోతామన్న భయం కూడా లేదంట. మరణ భయం కూడా లేకుండా గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, వారిచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రతి పరిస్థితిని వీళ్ళు జయించారు. వీళ్ళు జయించిన గుంపు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక విషయం గుర్తు చేయాలి. ఆదికాండం 3వ అధ్యాయంలో భయం వచ్చింది అన్నాను కదా.
మత్తయి సువార్త కొత్త నిబంధన ప్రారంభం అవగానే దేవుడికి తెలుసు మనుషులు ఆదాము దగ్గర నుంచి మొదలుపెట్టి భయపడతానే ఉన్నారు. వీళ్ళు ఆ భయం వాళ్ళని వదిలిపెట్టి పోవటం లేదన్న విషయం దేవునికి తెలుసు. అందుకనే ఎన్నో సార్లు మొదటి అధ్యాయం నుంచి మొదలు పెట్టుకొని చాలా సార్లు దేవుడు భయపడకండి, 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 భయపడకండి అని ఎన్నో సార్లు రిపీట్ చేసినట్లుగా మనం కొత్త నిబంధనలో చూస్తాం. చూద్దాం మత్తయి సువార్త మొదటి అధ్యాయం 20వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటంటే అన్ని మీకు తెలిసిన విషయాలు చెప్తున్నా నేను. యోసేపు అని ఒక నీతిమంతుడు ఉన్నాడు. ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. ఆయనకి మరియా అనే ఒక వ్యక్తితో ప్రదానం చేయబడింది. ఎంగేజ్మెంట్ అయింది. ఆ రోజుల్లో ఇశ్రాయేలుడు ఎలా ఏంటంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత 1 సంవత్సరం పాటు ఎవరింట్లో వాళ్ళు ఉండాలి. అది రూల్ అన్నమాట. కనీసం 1 సంవత్సరం పాటు ఎవరింట్లో వాళ్ళు ఉండాలి. సంవత్సరం తర్వాతే పెళ్లి చేస్తారు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత. వెంటనే ఇప్పటిలాగా కాదు. ఇప్పట్లో కొంతమంది యుఎస్ నుంచి వస్తారు. 5 రోజులు సెలవు పెట్టుకొని వచ్చేసి 3 సంబంధాలు చూసుకుంటారు. అంటే 3 పెళ్లి చూపులు చూస్తారు. నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. 4వ రోజు పెళ్లి చేసుకొని 5వ రోజు ఫ్లైట్ ఎక్కుతున్నారు కొంతమంది. అలా లేదండి. ఇప్పుడు ఆ రోజుల్లో అలా కాదు. 1 ఇయర్ వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేసే సమయంలో మరియా గర్భవతి అయిందన్న విషయం యోసేపుకి తెలిసింది. తెలిసినప్పుడు మామూలుగా యోసేపు మొట్టమొదటిగా ఎలా గర్భవతి అయిందో ఈయనకి తెలీదు. అందుకని ఈయన మంచివాడు గనుక ఆమెను అవమానపరచడం దేనికిలే, రహస్యంగా వదిలేద్దాంలే అని అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడంటే మనుషులను చూసి భయపడ్డాడు. ఊళ్ళో జనాలు ఏమనుకుంటారు, గర్భవతిని అలా పెళ్లి చేసుకుంటా నేను, తప్పు కదా అలాగా, అలా చేస్తే ఊరంతా ఏమనుకుంటారు, మా చుట్టుపక్కల ఏమనుకుంటారు, బంధుమిత్రులు ఏమనుకుంటారు అని చెప్పి భయపడతా ఈ నిర్ణయం తీసుకున్నాడు. మరియను రహస్యంగా వదిలేద్దాం అని అనుకున్నాడు. ఆ సమయంలో దాని గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు చూడండి 20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చూడండి ఇక్కడ ఏమని చెప్తుంది ప్రభువు దూత మొట్టమొదటి మాట ఏమని చెప్తున్నాడు? భయపడకుము, మరియను చేర్చుకోవటానికి నువ్వు భయపడకుము. మరియను చేర్చుకుంటానికి నువ్వు భయపడుతున్నావు కదా, నువ్వు భయపడకుము. చూడండి ఇక్కడ ఏం జరిగిందో. యోసేపుకి మనుషులంటే భయము. ఇలా చేయకూడదు అని అనుకున్నాడు. పరిస్థితులను గురించి భయపడ్డాడు. మరియని వదిలేద్దాం అనుకున్నాడు. ప్రదానం ఇష్టపడి ప్రదానం చేసుకుంటారు కదా. మామూలుగా ఎంగేజ్మెంట్ ఎవరు క్యాజువల్ గా చేసుకోరుగా. వదిలేద్దామని ఎవరు కూడా ఎంగేజ్మెంట్ చేసుకోరు కదా. ప్రదానం చేసుకున్నాడు. మరి కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు. మరి కోసం ఒక ఇల్లు సిద్ధం చేస్తున్నాడు. అంటే ఆ రోజుల్లో అలా ఉండేదన్నమాట. ఈ ప్రదానం అయిపోయిన తర్వాత తన కుటుంబానికి తన భార్య వచ్చే లోపల వాళ్ళు ఇల్లు కట్టుకొని అంత సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి భార్య కోసం. అన్ని సిద్ధం చేసుకుంటా ఉన్న పరిస్థితుల్లో ఇలా వచ్చింది ఏంటి, ఇలా వచ్చింది నా పరిస్థితి అని అనుకుని భయపడుతున్నప్పుడు దేవుని మాట ప్రత్యక్షం అవగానే ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కదా. ఆ తర్వాత ఏం చేశాడు? ఆమె గర్భవతి అని తెలిసిన తర్వాత కూడా దేవుని మాట చొప్పున మరియను పెళ్లి చేసుకున్నాడు. మరియని చేర్చుకున్నాడు. మొట్టమొదటిగా భయం ఉంది. తర్వాత దేవుని వాక్యం వచ్చింది. దేవుని వాక్కు విన్న వెంటనే ఏమొచ్చింది? భయం ఎగిరిపోయింది. తర్వాత తన భార్యని చేర్చుకున్నాడు. ఈ యొక్క 4 స్టెప్స్ ఉంటాయండి. మనము మనుషుల గురించి భయపడతాం. ఫస్ట్ ఒక్కసారి భయపడటం మొదలు పెట్టామనుకోండి, మనలో ఉన్న విశ్వాసం బెలూన్లో గాలి తీసినట్టు ఎగిరిపోతుంది. దేవుణ్ణి విశ్వసించడం మానేస్తాం. ఇంకొక రకంగా కూడా చెప్పుకోవచ్చు. దేవుని యందు విశ్వాసం కోల్పోయినప్పుడు మనుషులంటే భయం వస్తుంది మనకి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. మనుషులంటే భయం వస్తే మన యొక్క విశ్వాసం లీక్ అయిపోతుంది. ఎప్పుడైతే మన విశ్వాసం తగ్గిపోయిందో మనకి మనుషులు పరిస్థితులను బట్టి భయపడటం మొదలు పెడతాం. దీనికి విరుగుడు ఏంటి, దీనికి మందు ఏంటి అంటే దేవుని యొక్క
మాట. ఇక్కడ యోసేపుకి దేవుడిచ్చిన విరుగుడేంటి? తన దూతను పంపించి ఒక మాట ఇచ్చాడు. ఆ మాట వినటం ద్వారా ఈయనకేమైంది? విశ్వాసం వచ్చింది. వినుట వలన విశ్వాసము కలుగును. రోమా 10:17లో ఉంటుంది మనకు తెలిసిన మాట. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. మొట్టమొదటిగా ఈయనకి విశ్వాసం లేదు. భయం వచ్చింది. దేవుడు మాట పంపించాడు. భయం ఎగిరిపోయింది. విశ్వాసం వచ్చింది. హల్లెలూయా! హల్లెలూయా! ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మన యొక్క భయానికి, మనుషులంటే భయానికి, పరిస్థితులంటే భయానికి విరుగుడు, మందు ఏంటంటే దేవుని వాక్యమే. దేవుడి దగ్గర నుంచి ఒక్క మాటే వచ్చింది. ఎక్కువేం రాలేదు. ఒక్కసారి ఎంతసేపు పడతది ఈ మాట చెప్పటానికి దూతకి? కొన్ని సెకండ్లు పడతది. కొన్ని సెకండ్లు చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈయనలో విశ్వాసము కొండంత విశ్వాసం వచ్చింది. ఇంక ఎవరికీ భయపడలేదు. ఊళ్ళో వాళ్ళు అనుకున్నారా? అనుకుంటారు. బంధుమిత్రులు అనుకున్నారా? ఏంటి ఈడు పిచ్చోడిలాగా ఉన్నాడని అనుకున్నారా? ఎగతాళి చేసుంటారా? ఇబ్బంది పెట్టుంటారా? హేళన చేసుంటారా? ఇవన్నీ ఉంటాయని తెలుసు. కానీ భయం ఎగిరిపోయింది. ఎందుకు భయం ఎగిరిపోయిందంటే దేవుని యొక్క మాట విన్నాడు కాబట్టి. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని యొక్క మాట విన్నప్పుడు మనలో ఉన్న భయము ఎగిరిపోతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయ్యుండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. హల్లెలూయా! 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 మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు, మోషే యొక్క అమ్మా నాన్న విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడలేదంట. రాజాజ్ఞకి భయపడలేదంటే రాజుకు భయపడలా. రాజు అంటే ఎవరో ఆషామాషి రాజు కాదండి. ఆ రోజుల్లో తెలిసిన ప్రపంచానికి చక్రవర్తి. ఆ రోజుల్లో ఈజిప్ట్ అనేది సూపర్ పవర్. ఈజిప్ట్‌కి రాజు అయిన ఫరో ఆజ్ఞ అది. ఫరో ఆజ్ఞకి కూడా భయపడలేదంట. ఎందుకు భయపడలేదో తెలుసా? విశ్వాసాన్ని బట్టి. ఎవరి యందు విశ్వాసాన్ని బట్టి? దేవుని యందు విశ్వాసమును బట్టి. దేవుని యందు విశ్వాసాన్ని మనం ఉంచినట్లయితే రాజుకి కూడా భయపడాల్సిన అవసరము లేదు. హల్లెలూయా! హల్లెలూయా! ఇక్కడ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మనలో విశ్వాసము చెక్కు చెదరకుండా ఉన్నంత వరకు ఏ భయము కూడా మనలను సమీపించదు. ఎప్పుడైతే విశ్వాసము సడలిందో అప్పుడు భయము ఆటోమేటిక్ గా ఎంటర్ అయిపోతుంది. అంటే మనం డోర్ ఓపెన్ చేసినట్టు అన్నమాట భయానికి. మన విశ్వాసం కొంచెం లీక్ అయింది అంటే ఆ స్థానంలో ఏమొస్తుంది? భయం వస్తది. మెయిన్ గా మనుషులంటే భయము, రాజులంటే భయము, యజమానులంటే భయము, మీరున్న పరిస్థితుల్లో మీరు ఎవరి కిందైతే పని చేస్తున్నారో వారి గురించి భయము, పరిస్థితుల గురించి భయం, ఇవన్నీ కూడా వస్తాయి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం వింటామో, దేవుని యందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు ఆ భయం ఎగిరిపోయి మరలా ఆ భయం స్థానంలో విశ్వాసము వస్తుంది. హల్లెలూయా! సో దీన్ని బట్టి మీకేం అర్థమవుతుందండి? ఏం అర్థమవుతుంది? విశ్వాసము అలాగే కరేజ్, ధైర్యం, ఈ 2 కూడా స్నేహితులు అని మనం చెప్పుకోవచ్చు. కొంచెం ముందుకు వెళ్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 38 నుంచి 41వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 38 నుంచి 41వ వచనం. ఆయన దోనె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా
గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఆ బోట్‌లో ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది చేపలు పట్టే జాలర్లు. అంటే వాళ్ళు పొద్దున్న లెగిస్తే ఆ గలిలీ సముద్రంలోనే ఉండేవాళ్ళు. అంటే చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు. ఎన్నో తుఫానులు, ఎన్నో పెనుగాలులు చూసిన వాళ్ళు. అందులో ప్రభువైన యేసయ్య ఉన్నారు. రక్షకుడైన యేసయ్య నిద్రపోతా ఉన్నారట. అలసిపోయి దిండేసుకొని నిద్రపోతా ఉన్నారు. తుఫానుల్లో నిద్రపోతున్నారాయన. ఆయనను లేపి, "మేము నశించిపోతున్నాము. నీకు చింత లేదా?" అని అన్నారట. ఎందుకు? భయపడిపోయారు. వాళ్ళు భయపడిపోయేంత గాలొచ్చిందంటే చాలా పెద్ద గాలి, పెద్ద తుఫాననే చెప్పుకోవచ్చు మనం. జాలర్లు గూడా భయపడుతున్నారు అనంటే, చాలా పెద్ద తుఫానే వచ్చింది. మానవ రీత్యా నడి సముద్రంలో తుఫానులో ఇరుక్కుపోతే భయమేమొస్తది. తుఫానంటే భయమొస్తది. ప్రాణ భయం, మరణ భయం వచ్చింది. న్యాచురల్‌గా మనుషులందరూ భయపడినట్లే భయపడుతున్న తర్వాత, ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడు వాళ్ళని? ఎందుకు భయపడుతున్నారు మీరు? మీకింకా నమ్మిక లేదా? మీకింకా విశ్వాసం లేదా? అని చెప్పి దేవుడు గద్దిస్తున్నాడు వీళ్ళని. అదేంటన్నా? నడి సముద్రంలో తుఫానొస్తే భయపడకుండా సంతోషంగా ఎలా ఉండగలుగుతాము అనంటే, సంతోషంగా ఉండగలగాలి. ఎందుకు సంతోషంగా ఉండగలగాలి అంటే, అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ బోట్‌లో ఉన్నాడు. బోట్‌లో రక్షకుడు ఉన్న తర్వాత కూడా భయపడటం తప్పు అని చెప్పి గద్దిస్తున్నాడిక్కడ. చూడండి, భయము, అవిశ్వాసము 2 గూడా ఫ్రెండ్స్ అన్నమాట. ఈ రెండిటికి ఎప్పుడు గూడా స్నేహం ఉంటది. ఎప్పుడైతే మనం దేవుని యందు విశ్వాసం కోల్పోతామో భయమొస్తది. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంటామో రాజు కూడా భయపడం. పరిస్థితులకు భయపడము. ఫరో అన్న భయముండదు. దేనికి లెక్కుండదనమాట. మీకు అర్థమవుతుందనుకుంటున్నా నేను. ఇక్కడ ప్రభువు గద్దిస్తున్నాడు. ఎందుకు మీరు భయపడుతున్నారు? మీకింకా నమ్మిక లేదా? మీకింకా విశ్వాసం లేదా? అని దేవుడు గద్దించిన తర్వాత గూడా వీళ్ళింకా భయపడుతున్నారండి. చూడండి 41 వచనం. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో ఇంకా ఎక్కువ వణికిపోతున్నారంట. ఈయనెవరో గాలియు, సముద్రమును ఈయనకి లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. అంటే ఆ విశ్వాసము ప్రవేశించేంత వరకు ఈ భయం ఎక్కడికి పోదనమాట. ఈ భయం మనల్ని కంట్రోల్ చేస్తా ఉంటది. ఈ భయం ప్రకారమే మనుషులు, పరిస్థితులే మనల్ని తిప్పుతా ఉంటాయి ఎటు పడితే అటు. మన యొక్క నిర్ణయాలు, మన యొక్క డెసిషన్స్ అన్నీ కూడా మనుషులు తీసుకున్నట్లో లేకపోతే భయానికి అనుగుణంగానో తీసుకుంటాం. కానీ ఒక్కసారి మనం దేవునికి అవకాశం ఇస్తే, దేవుని యొక్క వాక్కుకి అవకాశం ఇస్తే, దేవుని మాట విన్నట్లయితే మనలో విశ్వాసము దేవుడు కొండంతలుగా చేసి, కొండంత విశ్వాసంతో మనల్ని నింపి, ఏ పరిస్థితికి కూడా భయపడకుండా దేవుని చిత్తానుసారంగా దేవుడు చెప్పినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో మనము నిర్ణయాలు తీసుకొని ఆయన ఉద్దేశించిన మార్గంలో మనము నడవగలుగుతాం. ఆయన చిత్తం ఉంది మనం ఒక రోడ్లో వెళ్ళాలని. మన కోసం దేవుడు ఒక దారిని సిద్ధం చేసి ఉంచాడు. ఆ దారిలో గుండా వెళ్ళాలి అంటే దేవుని యొక్క మాటను వినగలిగే చెవులుండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. లేకపోతే ఏమవుతుంది? ఆ గాలి ఇటు తీసుకొనెళ్తది. ఈ గాలి ఇటొస్తే రైట్‌కొస్తే రైట్‌కెళ్ళిపోతాం. లెఫ్ట్‌కొస్తే లెఫ్ట్‌కెళ్తాం. గాలికి, తుఫానుకి కొట్టుకొని పోయే చిన్న ఓడలాగా మన జీవితాలు ఎటు బడితే అటు ప్రయాణం చేస్తా ఉంటాయి. మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, దేవుని యందు మన విశ్వాసం ఉంచినట్లయితే దేనికి భయపడం. అవిశ్వాసము, భయము ఫ్రెండ్స్. అలాగే విశ్వాసము, కరేజ్, ధైర్యము కూడా స్నేహితులని చెప్పుకోవచ్చు. మార్కు సువార్తలోనే ఇంకొక సందర్భం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 35, 36 వచనాలు చదువుకుందాం. ఆయన ఇంకనూ మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్యపెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పెను అనుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక సమాజ మందిరపు అధికారి, సినగోగ్ అని ఉంటుంది. ఆ రోజుల్లో సంఘము
యూదులు కూడుకునే సమాజ మందిరం అంటారు దాన్ని. వాళ్ళ యొక్క చర్చిని సమాజ మందిరం అంటారు. సమాజ మందిరపు అధికారి, ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఒక్కటే కుమార్తె, 12 సంవత్సరాల కుమార్తె ఉంది. ఆ కుమార్తె చావు బతుకుల మధ్య ఉంది. నా కుమార్తెను స్వస్థపరచయ్యా అని చెప్పి పరిగెత్తుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఈ వ్యక్తి వచ్చాడు. కాళ్ళ మీద పడ్డాడు. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వెంటనే పద మీ ఇంటికి వెళ్దాం అని చెప్పి బయలుదేరారు. ఆ బయలుదేరినప్పుడు మార్గ మధ్యంలో ఒక అంతరాయం వచ్చింది. ఒక 2, 3 గంటలు అక్కడ ఉండవలసొచ్చింది. ఆ సమయంలో సమాజ మందిరపు అధికారి ఇంటి దగ్గర నుంచి ఒక వర్తమానాన్ని తీసుకొనొచ్చారు వాళ్ళ సర్వెంట్స్. ఏమనన్నారంటే, "నీ కుమార్తె చచ్చిపోయింది ఇంకా. ఆమె చనిపోయింది. ఇంకా బోధకుడొచ్చి కూడా, యేసయ్య వచ్చి కూడా చేసేదేమి ఉండదు. ఈయన డాక్టర్ గారు అని అనుకుంటున్నారు అందరూ కూడా. బతికున్న వాళ్ళకే వైద్యం చేయగలుగుతాడు కదా డాక్టర్ గారు. ఒకసారి పేషెంట్ డెడ్ అన్న తర్వాత ఇక డాక్టర్ గారు వచ్చి ప్రయోజనం లేదు కదా." మిగతా డాక్టర్లను చూసినట్లే యేసయ్యని కూడా చూస్తున్నారు. పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంక చనిపోయిన తర్వాత ఆయనొచ్చి ఏం చేస్తాడు? కొన ఊపిరితో ఉన్నా గాని ఏమన్నా బ్రతికించగలుగుతాడేమో కానీ చనిపోయింది దాన్ని ఏం చేయగలుగుతాడు అని చెప్పారు. అదే మాట ఈయన కూడా లక్ష్యం పెట్టాడు. సమాజ మందిరపు అధికారికి కూడా భయం అనిపించింది. ఇంకా అవకాశం లేదు కదా! ఛాన్సే లేదు అని చెప్పి ఆటోమేటిక్‌గా భయమొచ్చింది. భయమొచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు. భయమొచ్చిందని చెప్పి పారిపోయి ఎళ్ళిపోవటం కాదు. ఇక్కడ సమాజ మందిరపు అధికారికి వచ్చి చెప్పారు. చెప్పగానే వెంటనే వాళ్ళు ఎనకాల పడి ఎళ్ళిపోవచ్చు ఏడ్చుకుంటా. అదొక పద్ధతి. అలా వెళ్ళిపోతే కుమార్తె చనిపోయే ఉండేది. కానీ ఇక్కడ ఆ వ్యక్తి వెళ్ళకుండా ఒక క్షణం యేసయ్య వైపు చూసాడు. యేసు మాట కోసం ఎదురు చూసాడు. మనం గూడా భయం వచ్చినప్పుడు భయం ఎటు తీసుకొని వెళితే అటు వెళ్ళిపోయి కొట్టుకొని పోకోకుండా దేవుని సన్నిధిలో, ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధిలో ఒక్క క్షణం, ఎక్కువ సమయం అవసరం లేదు. ఒక్క క్షణం దేవుని సన్నిధిలో మనం వేచి ఉన్నట్లయితే ప్రభువు ఏం చెప్తాడో తెలుసుకుందాం. ప్రభువు మాట ఒక్కసారి విని వెళ్దామని మీరు కూర్చున్నట్లయితే ప్రభువు ఒక మాట చెప్తాడు. ఇక్కడ ఈయనకి కూడా ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? చిన్న మాట. భయపడకుము, నమ్మిక మాత్రము ఉంచుము. భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుము. ధైర్యముగా ఉండు, నమ్మిక మాత్రము ఉంచుము. ఆ మాటకి లోబడ్డాడు ఈయన. సమాజ మందిరపు అధికారి ఆ మాటకు భయపడ్డాడు. ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు మాట రాగానే భయం ఎగిరిపోయింది. విశ్వాసం వచ్చేసింది. యేసయ్య మాట వినక ముందు మనుషుల మాట విన్నాడు గదా! మనుషుల మాట విన్నప్పుడు ఏమొచ్చింది? విశ్వాసం ప్రభువైన యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడు అన్న విశ్వాసం పోయి భయమొచ్చింది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. విశ్వాసంతో వచ్చాడు పాపకు బాగాలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడనే విశ్వాసంతోనే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. యేసయ్య కూడా ఆ యొక్క వ్యక్తి విశ్వాసాన్ని బట్టి స్వస్థపరచడానికి వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. మధ్యలో మనుషులొచ్చి వేరే ఒక వర్తమానం తీసుకొనొచ్చారు. చెడు వర్తమానాన్ని తీసుకొనొచ్చారు. ఎక్కువ సార్లు మనుషులు ఈ వర్తమానాలే తీసుకొస్తారు. మంచి వర్తమానాలు పెద్దగా ఏమి ఉండవు. మీరు న్యూస్ పేపర్ చూసినా గానీ మంచి న్యూస్‌లు చాలా తక్కువుంటాయి. ఎక్కడన్నా చిన్న బాక్స్ ఏసేస్తారేమో గానీ, మీరు చదివే న్యూస్ అంతా గూడా, మీరు వినే న్యూస్ పేపర్‌లు గానీ, మీరు చూసే వార్తలు గానీ అన్నీ గూడా దుర్వార్తలే ఉంటాయి. అంటే మనుషులు మోసుకొచ్చేయన్నీ గూడా ఎక్కువ శాతం చెడు వార్తలే ఉంటాయి. మంచి వార్తలు ఆళ్ళేమి ఏంజెల్స్ కాదు. ఏంజెల్ వార్తలేమి ఉండవు. దేవదూతలు మంచి వార్తలు తీసుకొస్తారు, సువర్తమానాలు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వర్తమానం ఇచ్చేదానికి ముందు మనుషుల మాట విన్నాడు. దానిలో ఉన్న విశ్వాసం ఎగిరిపోయింది. భయమొచ్చింది ఆ స్థానంలోకి. ఆ సమయంలో యేసయ్య వైపు ఒక్క క్షణం ఆలోచించి చూశాడు. యేసయ్య ఒక మాట చెప్పాడు. వెంటనే ఆ భయం ఎగిరిపోయి మరల విశ్వాసం వచ్చేసింది. చూడండి ఎంత సింపులో. మనుషుల మాట వింటే రోగం వచ్చుద్ది. ఆ రోగానికి ముందు ఎవరి దగ్గర దొరుకుతుంది? పరమ వైద్యుడైన యేసయ్య దగ్గరే దొరుకుతుంది. హల్లెలూయా! యేసయ్య దగ్గర మనం ఒక్క క్షణం ఎదురు చూసినట్లయితే, మనం భయం వచ్చిందని చెప్పి భయం వెంట కొట్టుకొని పోకుండా, భయం ఎటు నడిపిస్తే అటు పోకుండా, ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధిలో కొద్ది క్షణాలు వేచి ఉన్నట్లయితే, యేసయ్య మనతో మాట్లాడి మరలా యొక్క విశ్వాసాన్ని దేవుడు రెస్టోర్ చేస్తాడు. మరలా ఆ విశ్వాసాన్ని మనలో నాటుతాడు. మనం కోల్పోయిన దాన్ని దేవుడు నాటుతాడు. మనలో ఉన్న భయాన్ని తీసివేసి, ఆ చెత్తను తొలగించి దేవుడి యొక్క విశ్వాసంతో మనల్ని నింపుతాడు. ఇక్కడ యాయీరు సమాజ మందిరపు అధికారి ప్రభువైన యేసుక్రీస్తు మాటను వినటం ద్వారా
విశ్వాసంతో దేవుని నమ్మాడు, ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మాడు. నమ్మటం ద్వారా తన కుమార్తెను మరలా సంపాదించుకున్నాడు. ఇంపాసిబుల్ అనే సిచ్యువేషన్, అసలు అవకాశం లేదు. చనిపోయిన వాళ్ళు ఎలా లెగుస్తారు, చనిపోయిన వాళ్ళు ఎలా బ్రతుకుతారు, బ్రతుకుంటే ఏదైనా అవకాశం ఉంటుంది కదా, చచ్చిపోయిన నా పరిస్థితి. కొంతమంది అంటా ఉంటారు మన వాళ్ళు, దేవుడు కూడా ఏం చేయలేడన్నా అంటారు. అలాంటి పరిస్థితి అసలు ఏమన్నా ఉంటుందా? క్రైస్తవులుగా అసలు ఆ మాట మనం చెప్పుకోగలుగుతామా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఇది దేవుడు కూడా ఏం చేయలేడన్నా అంటారు కొంతమంది. అలాంటి మాట మనలో నుంచి రావటానికి వీల్లేదు. ప్రభువైన యేసుక్రీస్తుతో సమస్తమును సాధ్యమే. ఇది మనుషులతో అసాధ్యము కానీ దేవునితో సమస్తమును సాధ్యమే. హల్లెలూయా! హల్లెలూయా! ఇక్కడ యాయీరు నమ్మాడు, తన కుమార్తెని పొందుకున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ముందుకు వెళ్దాం. యాకోబు 2వ అధ్యాయం 11వ వచనం. ఈ మాట చెప్పుకునే దానికి ముందు ఒక మాట చెప్తాను మీకు. భయపడకము, భయపడకము, భయపడకము. ఇలాంటి మాట ఎన్నిసార్లు ప్రభువైన యేసు దేవుని యొక్క క్రొత్త నిబంధనలో ఉందని లెక్కపెడితే నాకొక 24 సార్లు కనపడింది. డోంట్ బి అఫ్రైడ్. మీరు భయపడొద్దు అనే మాట 24 సార్లు క్రొత్త నిబంధనలో నాకు కనపడింది. ఇంకా ఎన్ని సార్లు ఉందో నాకు తెలీదు. నేను పూర్తిగా లెక్కపెట్టలేదు. నాకు లెక్కపెడితే 24 సార్లు కనపడింది. అదే సమయంలో వ్యభిచరించకూడదు అనే మాట 7 సార్లు కనపడింది. క్రైస్తవులుగా మనకి ఒక మాట చెప్పాననుకోండి, వ్యభిచరించకూడదు అనంటే, అవును విన్నా దేవుడు చెప్పాడు, నిజమే అది. వ్యభిచారం అనేది పాపం అని అంటారు గదా! 7 సార్లు చెప్పాడు. భయపడకు అని ఎవరు జెప్పారు? వ్యభిచరించొద్దని ఎవరు జెప్పారు? దేవుడే జెప్పాడు. భయపడకు అని ఎవరు జెప్పారు? దేవుడే చెప్పాడు. 2 మాటలు గూడా ఒక్కరేనా చెప్పింది? ఏది ఎక్కువ సార్లు జెప్పాడు? భయపడవద్దు అని చెప్పి ఎక్కువ సార్లు చెప్పారు. జనరల్‌గా మనం పాస్టర్ గూడా ఇప్పుడు స్కూల్‌కెళ్ళినా గాని, మీరు కాలేజ్‌కెళ్ళినా గాని, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి అలా రిపీట్ చేసి చెప్తున్నారనుకోండి, దాని ఉద్దేశ్యం ఏంటి? చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది అని అంతే కదా దానర్థం. ప్రభువు 24 సార్లు రిపీట్ చేసి మరీ చెప్పాడు అనంటే, ఎంత ప్రాధాన్యమైన అంశమో మనము గుర్తుపెట్టుకోవాలి. భయపడొద్దు, భయపడొద్దు. ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి పదే, 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 పదే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. ఈ మాటతో మనం ఒకసారి యాకోబు 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దనియు చెప్పెను. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దనియు చెప్పాను. ఇదే మాటను మనం భయానికి కూడా వర్తించొచ్చు. వ్యభిచరించవద్దని చెప్పిన వాడు భయపడకు అని కూడా చెప్పాను. అలా కూడా చదువుకోవచ్చు మనం. ఎందుకంటే ప్రభువే చెప్పాడు. మనం 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 రాసుకున్నది కాదు కదా! ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట, పదే పదే చెప్పిన మాట. భయపడవద్దు అని. అంటే 2 చెప్పిన వారు ఒకటే. అంతే ప్రాముఖ్యమైన విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. భయపడటం కూడా ఇప్పటి వరకు మనం వీక్‌నెస్ అని అనుకుంటాం. బలహీనత అని అనుకుంటాం. ఉత్తినే నాకు భయం వచ్చేస్తదని అనుకుంటాం కదా! నిజానికి భయము అనేది మనుషుల భయము, పరిస్థితుల గురించి భయము అనేది పాపము అన్న విషయం మనం తెలుసుకోవాలి. అదేంటన్నా ఇలా అనేసావు, ఒక్కసారి భయపడటం కూడా పాపం ఎలా అవుతుందన్నా? అనంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు చెప్పిన మాటను మనం పాటించకపోతే పాపం చేసినట్లే. ప్రభువైన యేసుక్రీస్తే వ్యభిచరించవద్దని చెప్పాడు. అది పాపమని అందరికి అర్థమైపోతది. నరహత్య చేయకూడదు అని చెప్పాడు కదా! నరహత్య చేయవద్దని చెప్పిన ప్రభువే భయపడకు అని కూడా చెప్పాడు. మనుషుల గురించి మనం భయపడుతున్నామంటే పాపంలో ఉన్నట్టే. ఎందుకని అంటున్నానంటే, భయపడినప్పుడు మనలో నుంచి విశ్వాసము ఎగిరిపోతది. విశ్వాసం లీక్ అయిపోతది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవునికి ఇష్టుడై ఉండకుండా మనము దేవుని సన్నిధిలో ఉన్నట్లు కాదు. దేవునికి దూరంగానే ఉన్నట్టు. దేవునికి ఇష్టమైన వాళ్ళు ఎక్కడుంటారు? మనకు దగ్గరలో ఉంటారు గదా! ఇష్టమైన వారితో మనం కలిసి ఉంటాం కదా! ఎప్పుడైతే ఈ యొక్క భయం ప్రవేశించిందో, ఆదాము ఏ విధంగా అయితే పారిపోయాడో, దాక్కున్నాడో, అలాగే
దాక్కుంటాం. భయం వచ్చినప్పుడు దేవునికి దూరంగా పారిపోవటానికి ప్రయత్నం చేస్తాం. పరిస్థితుల వెంట పరుగులెత్తడానికి ప్రయత్నం చేస్తాం. పాపము, భయము ఈ 2 కూడా ఒకటే మీరు లెక్క పెట్టుకోవాలి. భయపడిన వాళ్ళు, పరిస్థితులకు భయపడిన వాళ్ళు పాపంలో ఉన్నట్టు. మనం ఏం చేయాలి పాపంలో ఉన్నప్పుడు? పశ్చాత్తాపపడాలి. దేవుని సన్నిధిలో ఒప్పుకొని, అయ్యా నిజమే నువ్వు చెప్పావు. ఈ విషయంలో భయపడవద్దు అని నువ్వు స్పష్టంగా చెప్పావు. అయినా గాని నాకు భయమేస్తుంది. దయచేసి నన్ను క్షమించు. నాలో ఉన్న ఈ భయాన్ని తొలగించి నీ యొక్క సంపూర్ణమైన విశ్వాసంతో నన్ను నింపయ్యా అని చెప్పి మనం దేవుడి సన్నిధిలో మనం వేడుకున్నట్లయితే దేవుడు మనలో ఉన్న భయాన్ని తొలగించి తన యొక్క విశ్వాసంతో దేవుడు నింపుతాడు. ఒక్కసారి దేవుని యొక్క విశ్వాసం ప్రవేశించింది అనుకోండి, భయం వెళ్ళిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమైపోతాం తెలుసా? దేవునికి ఇష్టులై ఉంటాం. విశ్వాసం లేకుండా ఇష్టులై ఉండటం అసాధ్యము. విశ్వాసం ఉన్నట్లయితే ఇష్టులుగా ఉండటం సాధ్యమే అని అర్థం అన్నమాట. దేవునికి ఇష్టులుగా ఉండటం మనకందరికి ఇష్టమే కదా! అందుకని మనకు భయం వచ్చినప్పుడల్లా కూడా ఈ రోజు మొదలుకొని దేవుని సన్నిధిలోకి వెళ్దాం. యేసయ్య సన్నిధికి వెళ్దాం. భయం వెంట పరుగులెత్తకోకుండా, యేసయ్య నాకు ఈ విషయంలో భయంగా ఉంది. ఈ యొక్క వ్యక్తి గురించి నాకు భయమేస్తుంది. బాసు, యజమాని నా యొక్క పని గురించి నాకు కొంచెం భయంగా ఉంది. నన్ను క్షమించండి. నువ్వు భయపడొద్దని చెప్తున్నావయ్యా. నేను భయపడకూడదు. ఈ పరిస్థితికి భయపడకూడదు. నన్ను క్షమించండి. నాలో ఉన్న ఈ భయాన్ని తొలగించి నీ యొక్క విశ్వాసంతో నన్ను నింపు అని చెప్పి మనం వేడుకున్నట్లయితే ప్రభు మనల్ని తన యొక్క విశ్వాసంతో నింపుతాడు. హల్లెలూయా. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయం 23వ వచనం. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయం 25వ వచనం డైరెక్ట్ గా చదువుకుందాము. తర్వాత వెనక్కి వెళ్ళి చూద్దాం. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగును అని నేను దేవుని నమ్ముచున్నాను. చూడండి, మీకు ఇంతకుముందు చెప్పాను నేను. ధైర్యము, దేవుని యందలి విశ్వాసము 2 కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడ దేవుని యందు నమ్మిక, దేవుని యందు విశ్వాసం ఉంటుంది. దేవుని నమ్ముకున్నట్లయితే మనకి ధైర్యం వస్తుంది. ఏమని చెప్తున్నాడు? అయ్యలారా నేను ధైర్యంగా ఉన్నాను, మీరు కూడా ధైర్యం తెచ్చుకోండి. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగును అని నేను దేవుని నమ్ముచున్నాను. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను కాబట్టే నాకు ధైర్యం వచ్చింది. నేను ధైర్యంగా ఉన్నాను కాబట్టి దేవుణ్ణి నమ్ముతున్నాను. మీరు కూడా ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు. ఇప్పుడు వెనక్కి వెళ్లి చూద్దాం. ఇది పౌలు గారు తనతో పాటు ఆ యొక్క ఓడలో ప్రయాణం చేస్తున్న వారికి చెప్పారు. వాళ్ళు నడి సముద్రంలో ఓడ తుఫానులో చిక్కుకొని పోయి ఉంది. ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నారు. అక్కడ సెయిలర్స్ అందరూ కూడా చేతులెత్తేశారు. గాలికి కొట్టుకొని పోతున్నారు. ఎటు పడితే అటు కొట్టుకొని పోతున్న పరిస్థితిలో భయపడతా ఉన్నారు. సరే, పౌలుకి అస్సలు భయం లేదా అంటే చూద్దాం. 23వ వచనానికి వెళ్తే తెలుస్తుంది మనకి పౌలు భయపడ్డాడో లేదో. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము. చూడండి, దేవుని యొక్క దూత వచ్చి పౌలు దగ్గరకు వచ్చి, పౌలా భయపడకుము అని చెప్తే దాని అర్థం ఏంటి? పౌలు గారు భయపడతా ఉన్నాడనే, లేకపోతే చాలా ధైర్యంగా ఉన్నాడనే? ధైర్యంగా ఉన్నోడి దగ్గరికి వచ్చి దూత వచ్చి భయపడకు అని చెప్తారు కదా. పౌలుకు కూడా మానవరీత్యా భయం అనిపించింది. 2 రకాలుగా ఉందన్నమాట పరిస్థితి. పౌలుని దేవుడు రోమాకు తీసుకుని వెళ్ళాలని ఆ ఓడ ఎక్కించాడు. దేవుడే ఎక్కించాడు. కానీ అదే సమయంలో నడి సముద్రంలో తుఫానులో కొట్టుకొని పోతుంది ఈ ఓడ. ఆ సమయంలో మానవరీత్యా భయము వచ్చింది. భయం వస్తే ఆ భయం వెంట పరుగులు తీయకోకుండా నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నన్ను కైసరు దగ్గర, సీజర్ ప్రభువు దగ్గర సాక్ష్యం ఇవ్వాలని చెప్పి నువ్వే చెప్పావయ్యా. రోమా నన్ను నేను వెళ్లాల్సిందే అని చెప్పావు. అందుకని నన్ను ఈ ఓడను ఎక్కించావు. పరిస్థితి ఇలాగా ఉంది. నాలో కొంచెం భయం వచ్చింది. ఈ భయమును తొలగించి నీ విశ్వాసంతో నన్ను నింపు అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు పౌలు. భయం వెంట పరుగులు తీయట్లా. క్రైస్తవులుగా మనం భయం వచ్చినప్పుడు భయముకు సంబంధించిన ఆలోచన రావటం సహజము. ఆలోచన వచ్చిన వెంటనే దేవుని సన్నిధిలో మనం కూర్చున్నట్లయితే దేవుడు తన దూతను పంపిస్తాడు. ఇక్కడ పౌలుకి ఆ భయము అనే థాట్ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన దూతను పంపించి
ఒక్క మాటే చెప్పించాడు. ఏమని చెప్పించాడు? పౌలా భయపడకు, నువ్వు భయపడొద్దు. ఒక్కసారి దేవుని దగ్గర నుంచి మాట వస్తే ఇంక భయపడాల్సిన అవసరం లేదు. చూడండి, నీవు కైసరు ఎదుట నిలువవలసినది. నిజమే. నీకు ఇంతకు ముందు చెప్పాను, మరలా ఇప్పుడు కూడా చెప్తున్నాను. నీవు కైసరు ఎదుట నిలువవలసినది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. చిన్న మెసేజ్ వచ్చి దేవుని దగ్గర నుంచి ఒక వర్తమానం వచ్చింది. ఆ వర్తమానము రాగానే తనలో ఉన్న ప్రతి ఒక్క భయపు తెర ఎగిరిపోయింది. చూడండి, ధైర్యం ఉంది. ఫస్ట్ అయితే విశ్వాసంతో ఓడెక్కాడు రోమెల్లాలని. తుఫాన్ వచ్చింది. తుఫానులో నడి సముద్రంలో ఓడ కొట్టుకొని పోతా ఉంది. భయం వచ్చింది. దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేయగానే దేవుడు తన దూతను పంపించి పౌలులో ఉన్న భయాన్ని తొలగించి తన యొక్క విశ్వాసంతో నింపాడు. తన యొక్క ధైర్యంతో నింపాడు. ఎంత ధైర్యం వచ్చిందంటే, ఈయన డేరాలు కొట్టుకునే ఆయన. ఈయన సెయిలర్ కాదు. అంటే ఓడ నడిపించే ఆయన. ఓడ ఎలా నడపాలి, తుఫానులో ఎలా నడిపించాలి, ఈ యొక్క టెక్నిక్స్ ఏమీ ఈయనకి తెలియదు. పౌలు గారు డేరాలు కొట్టుకునే ఆయన. ఆయన సెయిలర్స్ కి, అంటే ఓడ నడిపించే వాళ్ళకి, ఓడ యజమానులకి ధైర్యం చెప్తున్నాడు. ధైర్యం తెచ్చుకోండి, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే నాతో దూత చెప్పిన ప్రకారం జరుగుతుంది. నా ప్రభువు, నా దేవుడు ఏం చెప్పాడో అది ఖచ్చితంగా జరుగుతుంది. మీ ప్రాణాలందరి ప్రాణాలు కూడా, ఒక్కరికి కూడా ఏమీ కాదు. వాళ్ళందరినీ కూడా మీరందరినీ కూడా దేవుడు నాకు అనుగ్రహించానని నాతో చెప్పాడు. మీరు ధైర్యంగా ఉండండి. నేను నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి అని చెప్పి ఎంతో మందిని ఎంకరేజ్ చేసే స్థితికి వచ్చాడు. అప్పటి వరకు భయపడుతున్న పౌలు ఆ ఓడలో ఉన్న 270 మందికి ధైర్యం చెప్పే స్థితికి తీసుకొని వచ్చాడు. చూడండి, ఒక్కొక్కసారి మనం భయంతో వణికిపోతా ఉంటాం కదా. అలాంటి సమయంలో దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు కూర్చున్న తర్వాత ఏమవుతుందో తెలుసా? కేవలం మన భయం మాత్రమే తీసివేయటం కాదు దేవుడు. మన భయాన్ని అంతా తీసేసి విశ్వాసాన్ని, ధైర్యంతో నింపి, మనం భయపడుతున్న వ్యక్తులము 10 మంది భయపడే వాళ్ళకి ధైర్యం చెప్పే పరిస్థితికి దేవుడు తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయము ఒక ఆలోచన వస్తదండి. చాలా సహజంగా వస్తది. మనమున్న పరిస్థితులను బట్టి చాలా సార్లు ఆ యొక్క ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలకు మనం అవకాశం ఇవ్వకోకుండా దేవుని సన్నిధిలో ఆలోచన వచ్చిన వెంటనే, తండ్రి, ఈ భయం యొక్క ఆలోచన నన్ను తరుముతుంది. ఈ తుఫానులో నేను కొట్టుకొని పోతానేమోనని అనిపిస్తుంది. దయచేసి నన్ను క్షమించండి. నాలో ఉన్న ఈ యొక్క అవిశ్వాసపు తెరలను తొలగించండి. ఈ యొక్క భయాన్ని తొలగించండి. ఈ యొక్క ధైర్యంతో నన్ను నింపండి అని చెప్పి మనం దేవుని సన్నిధిలో నిలబడినట్లయితే ప్రభువు మనకు సహాయం చేస్తాడు. పౌలు దేవుడే మన దేవుడు. పౌలు సేవించొచ్చు. పౌలు ఎవరినైతే సేవిస్తున్నాడో మనం కూడా అదే దేవుడిని సేవిస్తామన్నాము. మన దేవుడికి ఎలాంటి తారతమ్య భేదాలు, ఎలాంటి పార్షియాలిటీ లేదు. పౌలు యొక్క మాట, పౌలు యొక్క ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. చూడండి, ఏ మాత్రమును విడువను, ఎట్టి పరిస్థితుల్లో కూడా విడవను. మనం ఇంతకుముందు పాట పాడుకున్నాం కదా. ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎనబాయను. అసలు వదిలిపెట్టే సమస్య లేదు అని చెప్పి దేవుడే చెప్పాడు కదా. అందులుగా ఆ యొక్క మాటను మనం నమ్మినట్లయితే 6వ వచనం చూడండి. కాబట్టి ఈ మాటను బట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నా ప్రభువు నాకు సహాయం చేస్తాడు. నా ప్రభువు నాకు సహాయుడు. ప్రభువు నాకు హెల్పర్. నా పక్షాన ఉంటాడు, నా దగ్గర ఉంటాడు. నాకు సహాయం చేసే సహాయుడు, హెల్పర్ అని రాయబడి ఉంది. లార్డ్ ఈజ్ మై హెల్పర్ అని రాయబడి ఉంది. ఆయన మనకి హెల్పర్ గా ఉంటే, మన పక్షాన ఉంటే, మన కంఫర్టర్ గా ఉంటే ఎందుకు భయపడతా నేను? నరమాత్రుడు నాకేమి చేయగలడు? మనుషులు అసలు ఏం చేయగలుగుతారు నన్ను అని చెప్పి మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. మనం మాత్రమే ధైర్యంగా ఉంటాం కాదండి, 10 మందికి ధైర్యం చెప్పే స్థితిలో మనం ఉండగలుగుతాము. ఎప్పుడు? ఆ మొదటి మాటను మనం విశ్వసించినట్లయితే.
నేను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అనే మాట మనం నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, దేవుని యొక్క మాటను విశ్వసించినట్లయితే, అప్పుడు మనం ఈ మాట చెప్పగలుగుతాం. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మనం ధైర్యంగా ఉంటూ 10 మందికి ధైర్యం చెప్పే పరిస్థితిలో దేవుడు మనల్ని నిలబెడతాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి. చివరి మాటలు చెప్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చివరి మాటగా పౌలు గారు చెప్తున్న మాటలివి. మెలకువగా ఉండండి, నిద్రమత్తులుగా ఉండకండి, మద్యముతో మత్తులై ఉండమాకండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండుడి. ఈ మాట ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ధైర్యము గలవారై ఉండుడి అని ఉంటుంది. మీకు ఇంతకు ముందు చెప్పినట్లుగా విశ్వాసమందు మనం నిలకడగా ఉంటే ధైర్యమందు నిలకడగా ఉంటాం. ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో మనలో విశ్వాసము ఉంటది. విశ్వాసము, ధైర్యము స్నేహితులు. దాంతో పాటు విశ్వాసము, ధైర్యము ఉంటే బలం కూడా వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. ఎందుకంటే దేవుని మాటను బట్టి కదా! మనం బలవంతులమని కాదు. నేనెప్పుడు బలహీనుడినో అప్పుడు బలవంతుడినో అంటాడు అపొస్తలుడైన పౌలు. ఎందుకంటే నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తమును చేయగలను. మన బలం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభువు నుంచి వస్తుంది. ప్రభువుతో మనం కనెక్ట్ అయి ఉంటే, ప్రభువుకు మనం సమీపస్తులుగా ఉంటే, ప్రభువుకు మనం దగ్గరగా ఇష్టలుగా మనం జీవిస్తున్నట్లయితే దేవుని యొక్క బలాన్ని మనము అనుభవిస్తాము. హల్లెలూయా! హల్లెలూయా! చివరిగా ఈ మాట నాతో పాటు అందరూ కూడా చెప్పి మనం చిన్న ప్రార్థనలోకి వెళ్దాం. కీర్తన 118 4వ వచనం. ఆయన కృప నిరంతరము నిలుచును అని యెహోవా యందు భయభక్తులు కలవారు అందురుగాక. మరలా నాతో పాటు ఈ మాట రిపీట్ చేయండి. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురు గాక. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆయన కృప నిరంతరము నిలుచునని చెప్పగలుగుతారు. ఎవరైతే ఆయన కృప నిరంతరము నిలుస్తుందని చెప్తారో వారికి దేవుని యందు భయభక్తులు ఉన్నట్లే, ధైర్యం ఉన్నట్లే. దేవుని యందు భయభక్తులుంటే నిజమైన ధైర్యం వస్తుంది. అంటే పరిస్థితుల గురించిన భయము ఎగిరిపోతుంది. ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, మానవ రీత్యా పరిస్థితులను బట్టి తుఫానులు వచ్చినప్పుడు, మన జీవితాలు తలకిందులైపోతున్నప్పుడు, సమస్యలు మనల్ని వెన్నంటి తరుముతున్నప్పుడు, ఓడ మొక్కలైపోతుందేమో, ఓడ చెల్లాచెదురైపోతుందేమో, నా జీవితం ఎటుపడితే అటు కొట్టుకొని పోతుందేమో అని భయం రావటం సహజం. కానీ ఆ భయానికి మనం అవకాశం ఇవ్వటానికి వీల్లేదు. ఎందుకంటే భయపడకుము, భయపడవద్దు అని చెప్పి మన ప్రభువు స్పష్టంగా ఆజ్ఞాపించాడు. భయం యొక్క ఆలోచన వచ్చినప్పుడు, మీకేదన్నా టెంప్టేషన్ వచ్చిందనుకోండి, ఏదన్నా శోధన వచ్చిందనుకోండి, ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి కదా! తండ్రి, ఈ విషయంలో నేను కొంచెం శోధనలో పడిపోయే పరిస్థితిలోకి వస్తున్నాను. ఈ టెంప్టేషన్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఈ శోధన నన్ను పట్టి పీడిస్తుంది అని చెప్పి దేవుని సన్నిధికి వస్తాం కదా! అలాగే భయం యొక్క ఆలోచన వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చి, అయ్యా, ఈ పరిస్థితిలో ఈ తుఫానులో కొట్టుకొని పోతానేమోనని భయం అనిపిస్తుంది. దయచేసి నన్ను క్షమించండి. అసలు ఆ భయం యొక్క ఆలోచన రాకూడదు. ఎందుకంటే ఈ పడవలో, ఈ ఓడలో మీరున్నారయ్యా. పడవలో మీరున్నంత వరకు, ఈ ఓడలో మీరున్నంత వరకు మేము భయపడకూడదు తండ్రి. మాలో ఉన్న ఈ యొక్క భయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తొలగించి, ఈ యొక్క ధైర్యంతో, ఈ యొక్క విశ్వాసంతో మమ్మల్ని నింపండి తండ్రి. ఏ విధంగా అయితే మోషే తల్లిదండ్రులు రాజాజ్ఞకు కూడా, ఆఖరికి ఫరోకు కూడా భయపడకుండా ఉన్నారు. నీ యందు విశ్వాసం ఉంచితే అంత ధైర్యం వస్తుందయ్యా. నడి సముద్రంలో ఓడ మొక్కలైపోతున్న పరిస్థితుల్లో కూడా పౌలు తనతో పాటు ఉన్న వారందరికీ కూడా ధైర్యం చెప్పి భోజనం పెట్టించాడయ్యా. ఆ పరిస్థితిలో మేము ఉండాలని ఆశపడతా ఉన్నాం. నువ్వు ఆజ్ఞాపించిన మాటను మేము గైకొనాలని ఆశపడతా ఉన్నాం. మేమెన్నడూ
భయాన్ని మా జీవితంలో మా యొక్క హృదయాలలో స్థానం ఇవ్వకుండా, తావివ్వకుండా నిజమైన విశ్వాసంతో ప్రభువా అంతం వరకు మా విశ్వాసాన్ని కాపాడుకుంటానికి పలువురికి మా చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ధైర్యం చెప్పే పరిస్థితిలోనికి మమ్మల్ని తీసుకొని రమ్మని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి, బిడ్డలు ఒక్కరొక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళ పరిస్థితుల ప్రభావం వలన, వాళ్ళకున్న సమస్యల వలన భయంలో ఉన్నారు తండ్రి. వారిని క్షమించండి తండ్రి. వారి యొక్క భయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే తొలగించమని వేడుకుంటూ ఉన్నాం. భయం స్థానంలో ప్రభువా నీ యొక్క విశ్వాసాన్ని, నీ యొక్క ధైర్యాన్ని నాటమని వేడుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్మితే ఇది సాధ్యమే. పౌలుకి ఎక్కువ క్షణాలు పట్టలేదండి. దేవుని దగ్గర నుంచి మాట వచ్చిన తర్వాత వెంటనే ధైర్యం తెచ్చుకున్నాడు. పౌలా భయపడకుము అని చెప్పిన వెంటనే ధైర్యం తెచ్చుకున్నాడు. మన ప్రభువు కూడా ఆ మాట ఇప్పుడు చెప్తున్నాడు. సహోదరులారా, భయపడకండి. సహోదరి, భయపడకు. పరిస్థితిని చూసి భయపడకు. ప్రభు మాట మనం నమ్మినట్లయితే, విశ్వసించిన వారికి సాధ్యమవుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మనమేమీ కష్టపడాల్సిన అవసరం లేదండి. దేవుని సన్నిధిలో ఉన్నాం. సంఘముగా, శరీరముగా దేవుని సన్నిధిలో కూడుకుని ఉన్నాం. ప్రభువు ఇప్పుడు మరలా చెప్తున్నాడు, భయపడవద్దు అని. ఈ మాటను మనం వినాలి. విని మన హృదయంలో ముద్రించుకోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను మనం విన్నామో, వినుట వలన విశ్వాసము వస్తుంది. విశ్వాసంతో పాటు కొండంత ధైర్యం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డను, నన్ను, మమ్మలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచమంతా తలకిందులైపోతున్న పరిస్థితుల్లో, ఎక్కడికక్కడ పరిస్థితులన్నీ తల్లడిల్లిపోతున్న ఈ సందర్భంలో ప్రభువా, బిజినెస్ లో కుప్పకూలిపోతున్న పరిస్థితుల్లో, కుటుంబాలు చిన్నభిన్నమైపోతున్న ఈ పరిస్థితుల్లో మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా. భయపడాల్సిన అవసరం లేదు. నేనున్నాను. నేను ఏటికి కూడా సింహాసనాసీనుడై ఉన్నాను. నా కంట్రోల్లోనే ఉంది. భూమిని సమస్తమును సృష్టించిన వాడును నేనే. భూమి ఆకాశములను సృష్టించిన వాడును నేనే. నేను గద్దిస్తే ఏ పరిస్థితి అయినా అణిగి మణిగి ఉండాల్సిందే. ఆ రోజు తుఫానును గద్దిస్తే ఏ విధంగా అయితే సముద్రము మిక్కిలి నిమ్మలమైందో, ప్రతి పరిస్థితిని నీవు గద్దించగలిగిన సమర్థుడు అని మేము ఒప్పుకుంటూ ఉన్నాం. మా జీవితంలో మేము ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని, మా భయానికి కారణభూతమవుతున్న ప్రతి పరిస్థితిని కూడా నీవు గద్దించగలిగిన సమర్థుడమైన దేవుడు అయ్యా. నీ యందు విశ్వాసం ఉంచుచున్నాం, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాము తండ్రి. ప్రతి పరిస్థితిని కూడా నీ దయగలిగిన కృపగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.